హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. ఇప్పుడు దేశంలో కొత్తగా వినిపిస్తున్న ఒక మాట FCRA. ఇప్పుడు జరుగుతున్న ఘటన వెనుక FCRA ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నమాట. అసలు FCRA అంటే ఏంది? ఈ FCRA భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇన్నాళ్ళు లేని ఈ ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు తలెత్తాయి? అసలు 2026 FCRA అమెండ్మెంట్ ఏంటి? ఈ FCRA దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఒకటి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ FCRA అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం. ఈ చట్టం మనకు 2010లో బిల్లు పాస్ అయినప్పటికీ 2011 మే 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా 2020లో మాత్రం ఇందులో కీలక సవరణలు అయితే చేశారు. 2020 తర్వాత 2026లో కొత్తగా మళ్ళీ దీంట్లో సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే ఇప్పుడే ఇక్కడ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. ఈ FCRA అనేది విదేశీ నుంచి అటు యూరోప్ కంట్రీస్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, మరోవైపు ముస్లిం సంస్థలకు చెందిన విరాళాలు ఇండియాకు వస్తాయి. అయితే ఈ విరాళాలు ఎవరి దగ్గర స్వీకరించాలి, ఎన్ని విరాళాలు వస్తున్నాయి, ఎన్ని విరాళాలు ఖర్చు అవుతున్నాయి, ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అయితే కొత్తగా అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే విదేశాల నుంచి మనకు విరాళాలు వస్తాయో ఆ ఖర్చు పెట్టే ప్రతి పైసా లెక్క ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు. అయితే ఈ పైసా లెక్క పెట్టేది అంటే ఏదైతే దేనికైతే ఆడిట్ చేస్తారో ఆ ఆడిట్ చేసిన తర్వాత ప్రతి పైసా అనేది ఇక్కడ దేశంలో దేనికి ఖర్చు అయింది, ఎటుపోయింది, అయితే దేశీయ పేదల కోసమా లేక విదేశీ వ్యతిరేక శక్తుల కోసమా అనేది మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని మీద స్పెషల్ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఈ అమెండ్మెంట్ని ఇప్పుడు NGOs వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ 2026 అమెండ్మెంట్లో కొత్తగా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. విదేశీ విరాళాలు తీసుకోవాలంటే మినిమం 3 సంవత్సరాల పాటు వివిధ అంటే ట్రస్ట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇలా రిజిస్టర్ అయిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు సేవ చేసిన ఒక రికార్డ్ అయితే ఉండాలి. కానీ ఇప్పుడు దీన్ని NGOలు వ్యతిరేకిస్తున్నాయి. ఏదైతే 5 సంవత్సరాలకు రెన్యువల్ అయితే పర్వాలేదు, కానీ రెన్యువల్ కాకపోతే ఆ చారిటీ ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్కు సంబంధించిన ఆస్తులను కూడా ప్రభుత్వమే తనలో విలీనం చేసుకునే అవకాశం ఉండడాన్ని మాత్రం NGOs దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇప్పుడు దేశంలో జరుగుతున్న అంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి NGOలు వివిధ రకాలుగా వివిధ ఇష్యూలు క్రియేట్ చేస్తూ ఘటనలు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ పాలకులు చెప్తున్నారు. అయితే ఈ FCRA ఫారిన్ కంట్రిబ్యూటరీ రెగ్యులేషన్ అథారిటీ వస్తే దేశానికి మేలే తప్ప ఎట్లాంటి హాని కలగదని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే ప్రతి పైసా లెక్క కావాలి, పారదర్శకంగా కావాలి. అంతేకాకుండా ఇది ఫారిన్ అంటే హోంశాఖ నేతృత్వంలోనే ఇది పరిశీలనలో ఉంటుంది. దీన్ని ప్రతి పైసా ఎందుకు ఖర్చు పెట్టారు, మరి మంచి కోసమే ఖర్చు పెట్టారా లేకపోతే దేశ వ్యతిరేక శక్తుల కోసం కూడా ఖర్చు పెట్టారని కూడా దీని మీద హోంశాఖ ఒకటి సమీక్ష కూడా చేస్తోంది. దీని తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే రెన్యువల్ చేయాలో రెన్యువల్ సమయంలో ఈ పాత అంటే ఏదైతే ఇప్పటివరకు వచ్చిన విరాళాలు వాటిని దేనికి ఖర్చు పెట్టారు అనేది లెక్క చూసిన తర్వాతనే మరోసారి రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రెన్యువల్ చేయడం కాకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ చారిటీ ఏదైతే ఆ స్వచ్ఛంద సంస్థ ఉందో దానికి సంబంధించిన ఈ ఆస్తులు కావచ్చు, వాటి స్థిరాస్తులు చిరాస్తులు అన్ని కూడా ప్రభుత్వం తనలో కలిపి దాని మీద ఒకటి డెసిగ్నేషన్ అథారిటీ అని కూడా ఒకటి పెట్టి దాన్ని మానిటరింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే దీన్ని ఏదైతే తమ ఆస్తులు అయితే రెన్యువల్ కాకపోతే ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుందనే దాన్ని NGOలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం దేశంలో కొన్ని ఘటనల వెనుక NGOలే దీన్ని ఉండి నడిపిస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ పాలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా ఈ జోడీ సీరియస్గా ఈ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మాత్రం సీరియస్గా ముందుకు సాగుతున్నట్టయితే తెలుస్తుంది. ఇది వస్తే ఈ ఏదైతే FCRA అమెండ్మెంట్ అయితే అమల్లోకి వస్తే మాత్రం దేశానికే మంచి జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే NGOలు దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏం జరుగుతుందో మాత్రం వేచి చూడాల్సిందే.